హలో గాయ్స్, ఈరోజు మన ఛానల్లో హ్యాస్ బ్యూటిఫుల్ హ్యాస్ యూ అనే డ్రామాలో ఎపిసోడ్ 1ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇది మన సెకండ్ ఛానల్ గాయ్స్. మీరందరూ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే క్లిక్ చేయండి. మీ సపోర్ట్ ఇంకా నాతో అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. స్టార్టింగ్ సీన్లో మనకి ఒక హౌస్ని అయితే చూపిస్తారు. అమ్మాయి అయితే ఏఐ మెడికల్ రోబోట్స్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ తన బాయ్ ఫ్రెండ్తో దిగిన ఫోటో కూడా చూపిస్తారు. ఇక్కడ హీరోయిన్ అయితే వాళ్ళ అమ్మగారితో ఫోన్ అనేది మాట్లాడుతుంది. వాళ్ళ అమ్మగారు అయితే చెప్తారు, మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? మీరు ఫ్లాట్ కొంటానని అన్నారు కదా, మీకోసం నేను ఒక ఫ్లాట్ చూసా, అన్నిటికీ సపోర్టింగ్గా ఉంటుంది, పిల్లలకి స్కూల్కి మార్కెటింగ్కి అన్నీ బాగుంటుంది, ఒకసారి ఆలోచించమ్మా అని చెప్పి హీరోయిన్తో అనేసరికి హీరోయిన్ అయితే వాళ్ళ అమ్మగారితో చెప్తాదన్నమాట. అమ్మ, నువ్వంతా కంగారు పడకు, మాకు ఇంకా కొంచెం టైం కావాలి, మేము మా సొంతంగానే ఫ్లాట్ కొనుక్కుంటాం అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే ఏంటి అంతలా కంగారు పడి ప్యాక్ చేస్తున్నావు అంటే, ఆఫీస్కి వెళ్ళాలి కదమ్మా, అయినా నేను ఒక రోబోటిక్ ఇంజనీర్ని, నీకు తెలుసు కదా నేను ఎంత బిజీగా ఉంటానో, నేను ఫాస్ట్గా ఆఫీస్కి వెళ్ళాలి, సరేనా, బై బై అని చెప్పి వాళ్ళ అమ్మకైతే బాయ్ చెప్తుంది. ఇంకా హీరోయిన్ తన పిల్లైన డాంగ్ యాంగ్తో అయితే చెప్తుంది, అమ్మాయి రోజు ఆఫీస్కి వెళ్తుంది, నువ్వు బుద్ధిగా భోజనం అనేది చేసి చక్కగా పడుకోవాలి, ఏమాత్రం అల్లరి చేయకు అని చెప్పి అంటదన్నమాట ఆ పిల్లతో. ఇంకా అలా చెప్పి మన హీరోయిన్ అయితే హాల్లోకి వెళ్తుంది. హాల్లో హీరోయిన్ ఫ్రెండ్ అయితే ఉంటుంది, తను ఇంటర్నెట్ సెలబ్రిటీ, తను ఎప్పుడు లైవ్ స్ట్రీమ్స్ చేస్తూ ఉంటుందన్నమాట. హీరోయిన్ అయితే బ్రేక్ఫాస్ట్ తింటూ, నా పిల్లిని జాగ్రత్తగా చూసుకో, ఎక్కువ లైవ్ స్ట్రీమ్స్ మీద పడమాకు అని చెప్పి వెళ్తుందన్నమాట. సరేలే, సెలబ్రిటీ అన్నాక ఈ మాత్రం ఉంటాయి కదా నాకు అని చెప్పి అంటది. ఇక్కడ మిస్టర్ వ్యాంగ్ అనే పర్సన్ అయితే మిస్ యూతో మాట్లాడుతూ ఉంటారు. మీరేమీ కంగారు పడకండి, ఆ హ్యాంగ్ టాంగ్ని CEO కింద ఏర్పాటు చేసిన ఆ కంపెనీ ఎప్పటికైనా మీకు చెందేదే కదా, డాంగ్ యాంగ్ కంపెనీ మీకు చేతికి వచ్చే వరకు నా సపోర్ట్ మీకే ఉంటుంది అని చెప్పి ఈ మాటలన్నీ ఆ పర్సన్ చెప్తాడు. కానీ మాటలన్నీ మాట్లాడేటప్పుడే అక్కడికైతే మన హీరో అయిన ట్యాంగ్ యాంగ్ వస్తాడనమాట. హ్యాంగ్ ట్యాంగ్ అక్కడ డాక్యుమెంట్స్ పట్టుకొని రావడంతో, నేను మీతో తర్వాత మాట్లాడతా యూంగ్ అని చెప్పి ఆయన ఫోన్ అయితే పెట్టేస్తాడు. ఇంకా హీరోతో అయితే ఇలా అంటాడనమాట, మిస్టర్ హ్యాంటన్ మీరు ఎప్పుడు వచ్చారు అని చెప్పి అనగానే మన హీరో అయితే అంటాడు, మిస్టర్ వ్యాంగ్ మిమ్మల్ని చూసి చాలా కాలం అయింది కదా, చాలా కొత్తగా కనబడుతున్నారు మీరైతే అని చెప్పి అంటాడు. అవునా, సరే మీరెందుకని ఇక్కడికి వచ్చారు? నేను జర్మనీ వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను, మీరు మొన్నే కదా జర్మనీ నుంచి వచ్చారు, మళ్ళీ నాతో జర్మనీకి వస్తారా ఏంటి అని చెప్పి అనగానే ఆ మాటకి మన హీరో అయితే అంటారు, లేదు లేదు, నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని కాపాడడానికే అని చెప్పి హీరో అనగానే మిస్టర్ వ్యాంగ్ అయితే, ఏంటి నన్ను కాపాడడానికా? మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఎలా నన్ను కాపాడతారు? జోక్ చేస్తున్నారా ఏంటి నాతో అని చెప్పి అంటాడనమాట. ఇది విన్న మన హీరో తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ని అయితే స్లోగా తీసి, ఇదిగోండి చూడండి, ఈ డాక్యుమెంట్స్ చూసాక మీకే అర్థమవుతుంది అని చెప్పి అంటాడనమాట. ఇంక ఈ డాక్యుమెంట్స్ చూసిన మిస్టర్ వ్యాంగ్ అయితే షాక్ అవుతాడు. ఎందుకంటే మిస్టర్ వ్యాంగ్ ఆ డాక్యుమెంట్స్ అన్ని లో కాస్ట్లో అయితే డాంగ్ యాంగ్ కంపెనీకి ఇచ్చుంటాడనమాట. వాళ్ళు ఇచ్చిన డబ్బంతా నొక్కేసి ఉంటాడు. ఇంక ఇదంతా చూసిన మిస్టర్ డాంగ్ అయితే సైలెంట్ అయిపోయి ఉంటాడు. మన హీరో అయితే అంటాడు, ఈ మా తాతగారు మిమ్మల్ని చాలా అంటే చాలా నమ్మారు, ఈ విషయం నేను మా తాతగారికి చెప్పానంటే ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో మీకు కూడా తెలుసు, అండ్ మీ షేర్ మార్కెట్స్ అన్నీ కూడా పోతాయి, అది ఆలోచించుకోండి ఫస్ట్ అని చెప్పి అంటాడనమాట. చెప్పమంటారా మా తాతగారికి ఈ విషయాన్ని, లేకపోతే సైలెంట్గా ఉండనా? చెప్పాను కదా మిమ్మల్ని కాపాడడానికే వచ్చానని చెప్పి, నేను కాపాడగలనని మీకు అర్థమైందా లేదా అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఈ మాటలన్నీ విన్న మిస్టర్ వ్యాంగ్ అయితే, నన్ను ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి, మీకోసం నేను అదే చేస్తాను అని చెప్పి అంటాడనమాట. ఇంకలా హీరోకి అయితే సరెండర్ అయిపోయేసరికి హీరో కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అయితే ఉంటాడు. ఇక్కడ మన హీరోయిన్ ఆఫీస్కి వెళ్దామని చెప్పి మెట్రో స్టేషన్కి అయితే వస్తుంది. కానీ మెట్రో స్టేషన్ కొన్ని రోజులు పనిచేయదు. ఇంకా హీరోయిన్ క్యాబ్ బుక్ చేసుకుందామని చెప్పి అనుకుంటుంది. కానీ క్యాబ్ బుక్ చేసుకుందాం అనుకునేసరికి ఏ క్యాబ్స్ అవైలబుల్గా అయితే ఉండవన్నమాట. ఏంటో నాకే కష్టాలు వచ్చినాయి అని చెప్పి హీరోయిన్ అయితే అనుకుంటుంది. టైంకి క్యాబ్స్ కూడా లేవరా బాబు అని చెప్పి అనుకునేసరికి ఒక చిన్న పిల్లోడు స్కూల్కి వెళ్ళేటప్పుడు సైకిల్ మీద వెళ్తాడు. ఇంకా సైకిల్ చూసిన మన హీరోయిన్ కూడా ఆఫీస్కి రోజు సైకిల్ మీదే వెళ్ళాలి అని చెప్పి ఇంకా అక్కడే ఉన్న సైకిల్ని అయితే తీసుకుంటుంది అనమాట. ఇంకా అలా సైకిల్ తీసుకుని హీరోయిన్ అయితే వెళ్తూ ఉంటుంది. ఇక్కడ మన హీరోయిన్ హ్యాంగ్ టాంగ్ అయితే తన కజిన్ అయిన మిస్ యూతో మాట్లాడతాడనమాట. మిస్ యూ అయితే అడుగుతుంది, ఈ రోజు బోర్డ్ మీటింగ్ ఉంది, నువ్వు రాలేదు, నీ వల్ల ఇదంతా క్యాన్సిల్ అయిందనగానే నా మెల్ల అంటావేంటి, మిస్టర్ వ్యాంగ్ కూడా రాలేదు కదా, ఈ విషయం నీకు తెలీదా అని చెప్పి అంటాడనమాట. ఇది వినగానే మిస్టర్ వ్యాంగ్ రాలేదని నీకెలా తెలుసు? సరేలే, నెక్స్ట్ టైం నేను బోర్డ్ మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తాను అని చెప్పి వెంటనే ఇక్కడ మిస్టర్ యాంగ్కి అయితే కాల్ చేస్తాడనమాట. మిస్టర్ వ్యాంగ్ మీరు ఎందుకు రాలేదు అని చెప్పి అడగగానే మిస్టర్ వ్యాంగ్ అయితే వంకరగా సమాధానం చెప్తాడు ఆమెకి. ఇక్కడ హీరో సెక్రటరీ అయితే అంటాడు, ఈరోజు మీ కజిన్ అయిన మిస్టర్ యూంగ్ ప్లాన్ చేసిన ప్లాన్ని మీరు చెడగొట్టేశారు, కానీ ఆమె సాధారణంగా గివ్
గివప్ అనేది ఇవ్వదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి బాస్ అని చెప్పి అనగానే, నీకు తెలుసు కదా మా తాతయ్య నన్ను ఇక్కడికి ఎందుకు పంపాడో, ఇప్పుడు నన్ను సీఈఓని చేశారు, ఈ సీఈఓకి ఎలా ఎదుర్కోవాలో ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కటి తెలుసు అని చెప్పి హీరో అయితే తన అసిస్టెంట్కి చెప్తాడనమాట. ఇంకా హీరో అయితే అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట ఎలా ఇవన్నీ డీల్ చేయాలని. ఇంకా తన సెక్రటరీకి అయితే చెప్తాడు, జాంగ్జీని అయితే అంతా రెడీగా ఉంచమను, నేను ఆఫీస్కి వస్తున్నానని కూడా చెప్పు అంటే, నేను జాంగ్జీకి ఆల్రెడీ చెప్పేశాను బాస్ అని చెప్పి తన అసిస్టెంట్ కూడా అంటాడనమాట జాంగ్జీ అంతా రెడీ చేసిందని. ఇక్కడ రెడ్ లైట్ వెలగడంతో హీరోయిన్ అయితే ట్రాఫిక్లో ఉండిపోతుంది. ఇంకా తన ఫ్రెండ్ అయితే హీరోయిన్కి కాల్ చేసి, త్వరగా రావే, ఈ రోజు మీటింగ్ కూడా ఉందంట, నువ్వు లేటుగా వచ్చావంటే నువ్వు చేసిన రిపోర్ట్ అంతా వాడే చేశాడని సెల్ఫ్ డబ్బా కొట్టేసుకుంటాడు. నీకు తెలిసిందే కదా వాడి గురించి, ఫాస్ట్గా రా, అందరూ వచ్చేసారు, డైరెక్టర్స్ అందరూ ఇప్పుడు మీటింగ్ రూమ్ కూడా వెళ్ళిపోతున్నారు అనగానే మన హీరోయిన్ అయితే అంటది, నేను రిపోర్ట్ అనేది యూనిక్గా చేస్తాను, నేను చేసిన రిపోర్ట్ నాకు తప్ప ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరికి అర్థమవుదు, సరేలే వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే వాడినే చేయను, నేను త్వరలోనే వచ్చేస్తాను అనగానే, అయ్యో అన్ని డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన హెడ్స్ అందరూ లోపలికి వెళ్ళిపోతున్నారే, ఫాస్ట్గా రావే ప్లీజే అని చెప్పి తన ఫ్రెండ్ అయితే హీరోయిన్కి చెప్తాదన్నమాట. సరే సరే నేను ట్రాఫిక్లో ఉన్నాను, త్వరగానే వస్తాను, నువ్వైతే కంగారు పడమాకు అని చెప్పి హీరోయిన్ అయితే తన ఫ్రెండ్కి చెప్తుంది. ఇంకా ఫోన్ అయితే కట్ చేసేస్తుంది. ఇక్కడ వాకింగ్ సిగ్నల్ అనేది రావడంతో హీరోయిన్ అయితే ఫాస్ట్గా వెళ్ళాలని చెప్పి అనుకుంటుంది. కానీ అదే టైంలో ఆపోజిట్గా వచ్చే ఒక ఆయన ఫోన్ మాట్లాడుతూ రావడంతో హీరోయిన్ని గుద్దేస్తాడనమాట. ఇంకా హీరోయిన్ అలా గుద్దేయడంతో హీరోయిన్ కూడా స్లిప్ అయిపోయి అక్కడే ఉన్న డెలివరీ బాయ్ని అయితే గుద్దేస్తుంది. ఇంకా డెలివరీ బాయ్ అయితే వెళ్ళి మన హీరో కార్ని అయితే గుద్దేస్తాడనమాట. ఇలా యాక్సిడెంట్ అయితే జరుగుతుంది. ఇంకా హీరో కార్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఇక్కడ డెలివరీ బాయ్ అయితే షాక్లో ఉంటాడు. మన హీరోయిన్ అయితే అక్కడ ఉన్న పర్సన్ వల్ల ఇదంతా జరిగిందని ఆ పర్సన్ని చేస్ చేసుకుంటూ వెళ్తాదన్నమాట. ఇదంతా వెళ్ళిపోవడంతో డెలివరీ బాయ్ హీరోయిన్ ఇదంతా చేసింది తను తప్పించుకొని వెళ్ళిపోతుంది నన్ను ఇలా ఎక్కించి అని అనుకుంటాడు. మన హీరో కూడా దూరం నుంచి ఇదంతా అమ్మాయే చేసిందని చెప్పి అనుకుంటాడనమాట చూసి. ఇంకా హీరో అసిస్టెంట్ అయితే అంటాడు, బాస్ మీరు కంగారు పడకండి, ఇదంతా నేను డీల్ చేస్తానని చెప్పి బయటకు వచ్చి ఆ డెలివరీ బాయ్తో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా డెలివరీ బాయ్ అయితే, సార్ నేనంతా ఎఫోర్డ్ చేయలేను, మీరు చాలా పెద్ద పెద్దవాళ్ళు, నేను నా ఖర్చుల నిమిత్తం నేను ఇలా బ్రతుకుతున్నాను, నేను ఇంత డబ్బు ఇచ్చుకోలేను సార్ ప్లీజ్ అనగానే, డ్యామేజ్కైనా ఖర్చు ఇవ్వు అని చెప్పి అసిస్టెంట్ ట్యాంగ్ అయితే అంటాడనమాట. ఇంకా అప్పుడే అక్కడికి హీరోయిన్ వచ్చి, లేదు లేదు ఇది అతను తప్పు కాదు, ఇదంతా నా తప్పు కూడా కాదు, ఇక్కడ ఒక ఆయన వచ్చి నన్ను గుద్దాడు, నన్ను గుద్దడం వల్ల నేను తను గుద్దాను, తన్ని క్షమించండి, కావాలంటే దీని రెస్పాన్సిబిలిటీ మొత్తం నేనే తీసుకుంటా అని చెప్పి అంటది. ఎంత డబ్బు అయిందో చెప్పండి పే చేస్తా అనగానే హీరో అయితే బయటికి చూస్తాడన్నమాట విండోలో నుంచి. ఇంకా అక్కడ హీరోయిన్ అయితే అంటది, ఈ రెస్పాన్సిబిలిటీ అంతా నేనే తీసుకుంటాను సార్ అని చెప్పి అసిస్టెంట్తో బ్రతిమాలుతూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ని చూసిన మన హీరోకి అయితే సడన్గా తన ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తొస్తూ ఉంటుంది అనమాట. ఇంకా దాంట్లో హీరోయిన్ అయితే ఉంటుంది. ఇంకా హీరోయిన్ ఫేస్ అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా హీరో అయితే అనుకుంటాడనమాట ఇది తనే కదా అని చెప్పి. ఇంకా హీరో అయితే హీరోయిన్ని చూస్తూ ఉండిపోతాడనమాట ఏమీ మాట్లాడుకుంటా. ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, నేను అర్జెంట్గా వర్క్ అయితే వెళ్ళాలి, నేను మీకు నెంబర్ అనేది ఇస్తాను, ఎంత డబ్బు అయిందో నాకు చెప్పండి నేను పే చేస్తాను అని చెప్పి హీరోయిన్ అయితే అసిస్టెంట్ ట్యాంగ్తో చెప్పడంతో ఇంకా హీరో అయితే ఇదంతా విని విండో అనేది తీసి ట్యాంగ్ ఆ నెంబర్ అనేది తీసుకుని త్వరగా లోపలికి వచ్చి మనకి కూడా మీటింగ్ ఉంది కదా అనగానే సరే బాస్ అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా మిస్టర్ ట్యాంగ్కి నెంబర్ అనేది ఇస్తుంది. ఇంకా హీరో మాత్రం హీరోయిన్ని చూస్తూనే ఉంటాడనమాట అలాగా. కానీ మన హీరోయిన్కి లోపల ఉంది ఎవరు అనేది కూడా తెలియదు. ఇంకా హీరోయిన్ అయితే చూడలేకపోతుంది హీరోయిన్ అయితే. ఇంకా హీరోయిన్ అయితే ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా మన హీరో కూడా ఆఫీస్లో ఉంటాడు. ఇంకా ఆఫీస్లో అయితే మన హీరో వెనకాల ఎవరో కాదు మిస్ జాంగ్జీ అయితే కూర్చుంటుంది. జాంగ్జీకి హీరో అంటే చాలా ఇష్టం అన్నమాట. వన్ సైడ్గా లవ్ చేస్తూ ఉంటుంది. అందరూ మీటింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటే మన జాంగ్జీకి మాత్రం మన హీరో మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ ఉంటుంది అన్నమాట. ఇంకా మన హీరో అయితే ప్రాజెక్ట్ అంతా వింటూ ఉంటాడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే. అప్పుడే మన హీరోయిన్ అయితే ఫాస్ట్గా కంగారు పడుతూ వస్తుంది అన్నమాట. అబ్బో మీటింగ్కి చాలా లేట్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయి ఉంటుంది అని చెప్పి అలా కంగారుగా రావడంతో హీరోయిన్ ఫ్రెండ్ అయితే హీరోయిన్ని చూస్తుంది. అమ్మాయి ఇప్పటికైనా వచ్చింది అని చెప్పి హీరోయిన్కి అయితే సీట్ అనేది ఇస్తుంది. అదే మీటింగ్లో మన హీరో కూడా ఉంటాడనమాట. ఏమి మన సీఈఓ కూడా వచ్చాడే చూడు అక్కడ కూర్చున్నాడు అని చెప్పి చూపిస్తుంది అన్నమాట. ఇంకా హీరోయిన్ కూడా చూస్తుంది, ఏంటి సీఈఓ వచ్చాడా అని చెప్పి. అవును అనగానే ఇక్కడైతే హీరోయిన్ ప్రాజెక్ట్ అంతా ఇంకో పర్సన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు తన ఓన్ ప్రాజెక్ట్ అని చెప్పి. ఇదంతా చూసిన హీరోయిన్ అయితే ఎవరికి తెలుసు మన సీఈఓ కూడా ఇక్కడికి వచ్చి మన ప్రాజెక్ట్ వింటాడని చెప్పి కలగన్నామా ఏంటి, అదుగో అక్కడ కూర్చున్నాడు తనేనా సీఈఓ అని చెప్పి అంటదన్నమాట. ఫస్ట్ సీట్లో కూర్చున్నాడు తనేనా అని అలా అడిగేసరికి తనే సీఈఓ అంట, రీసెంట్గానే అపాయింట్ అయ్యాడంట తెలుసా అని చెప్పి అంటదన్నమాట హీరోయిన్ కొలిక్ అయితే. ఇంకా హీరోయిన్ కూడా ఓహో అవునా
సరేలే మనకెందుకు ప్రాజెక్ట్ వి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కదా అని చెప్పి అంటది. ఇక్కడ ప్రాజెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆల్గరిథం దగ్గరికి వచ్చేసరికి తను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాడు. ఇంకా ఆల్గరిథంని స్కిప్ చేసి వేరే పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడనమాట. అలా ఇదంతా చూసిన హీరో అయితే లేదు ఇందాక పేజ్లో పెట్టండి, అది నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, మళ్ళీ బ్యాక్ పేజ్కి వెళ్ళి అదేంటో ఎక్స్ప్లెయిన్ చేశాక ఆల్గరిథమ్స్ అన్ని నాకు చెప్పండి అని హీరో అయితే అడుగుతాడు. ఇదంతా అడగడంతో తనైతే ఏం చెప్తాడంటే ఈ ప్రాజెక్ట్ని మేము ఇంకా డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేసి రీసెర్చ్ చేసి చేయాలనుకుంటున్నాం, మేము ఇంకా ఫుల్గా ప్రిపేర్ చేయలేదు సార్, కొంచెం ఒక టైం ఇస్తే ఫుల్గా ప్రిపేర్ చేసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా అనగానే హీరో అయితే అంటాడు ఈ ప్రాజెక్ట్ అండ్ ఈ రిపోర్ట్ నీకు సంబంధం లేనట్టుందే, ఈ రిపోర్ట్ నువ్వు కాదు కదా ప్రిపేర్ చేసింది, ఎవరు ప్రిపేర్ చేశారో నాకు ఇప్పుడే తెలియాలి అని అనడంతో మిస్ జాంగ్జీ అయితే అంటది ఇక్కడ ఏం జరుగుతుంది అసలు, ఎవరు ప్రిపేర్ చేశారో వాళ్ళని ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అని చెప్పి అడగడంతో మేనేజర్ అయితే హీరోయిన్ నేమ్ అయితే చెప్తాడనమాట. ఈ ప్రాజెక్ట్ అండ్ ఈ రిపోర్ట్ ప్రిపేర్ చేసింది ఎవరో కాదు జీజెంగ్ అని చెప్పి, దీనికి ఇన్ఛార్జ్ అంతా తనే మన ఇంజనీర్ కూడా అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ పేరు విన్న మన హీరో అయితే తను ఇక్కడే ఉందా అని చెప్పి మనసులో అయితే అనుకుంటాడు. ఇంకా తను అలా సైలెంట్గా అయితే ఉండిపోతాడనమాట. ఇంకా మన హీరోయిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే మన హీరోని చూసి షాక్ అవుతుంది అనమాట. మన హీరో మాత్రం ఏమీ తెలీదు, తను నాకు పరిచయం కూడా లేదు అన్నట్టయితే హీరోయిన్ వంక చూస్తాడు. మన హీరోయిన్ అయితే అనుకుంటుంది హ్యాంగ్ టంగ్ ఇక్కడేంటి అని చెప్పి, కానీ ఏమీ మాట్లాడుకుంటా తను ప్రాజెక్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుందన్నమాట. మన హీరో మాత్రం హీరోయిన్ వైపు కళ్ళు ఆర్పుకుంటూ అయితే చూస్తూ ఉంటాడు. హీరోయిన్ అయితే ప్రాజెక్ట్ అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట డయాగోనాలిసిస్ గురించి. మన హీరో మాత్రం ప్రతిదీ చూస్తూ హీరోకి అయితే ఒకటి గుర్తొస్తుంది, వాళ్ళ పాస్ట్లో సేమ్ ఇలాగే హీరోయిన్ అయితే అందరి ముందు స్టేజ్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ వ్యూస్ అన్నీ మన హీరోకి అయితే గుర్తొస్తాయి. యాక్చువల్గా హీరో హీరోయిన్ ఇద్దరు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఉంటారన్నమాట, ఒక టీం కింద. ఇక్కడ వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్ కూడా వస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే స్పీచ్ ఇవ్వడంతో హీరో అయితే దూరం నుంచి హీరోయిన్ని అలాగే చూస్తూ ఉండిపోతాడు హీరోయిన్ స్పీచ్ చూసి. ఇదంతా మన హీరోకి అయితే విజువల్గా బయట అయితే కనబడుతూ ఉంటుంది. అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు అని చెప్పి అనుకుంటాడనమాట. ఇంకా హీరోయిన్ చెప్పిన బే ఫేజ్ 2 ప్రాజెక్ట్ గురించి హీరో అయితే బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటాడు. ఆల్రెడీ ఫేజ్ 1 కూడా కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఇంక ఇదంతా కంప్లీట్ అయిపోయాక హీరో అసలు పట్టించుకోకుండా హీరోయిన్ ఎవరో కూడా తెలియదు అన్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ అయితే అనుకుంటుందన్నమాట నిజంగా నేను తనకి గుర్తులేనా లేదా గుర్తులేనట్టు నటిస్తున్నాడా అని చెప్పి హీరోయిన్ అయితే ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ మన హీరోయిన్ అలా ఆలోచిస్తుంటే మన హీరో మాత్రం హీరోయిన్ ఒక ప్రాజెక్ట్ అంతా చూస్తూ ఉంటాడు. ఇదంతా చదువుతున్నప్పుడు ఇక్కడ మిస్ జాంగ్జీ అయితే అంటదన్నమాట నాకు అసలు తెలీదు, నువ్వు జర్మనీ నుంచి వచ్చిన వెంటనే ప్రాజెక్ట్ గురించి అడిగావు, ఈ ప్రాజెక్ట్ మీద నీకు అంత ఇంట్రెస్ట్ ఉందా, నేనైతే అసలు అనుకోలేదు నీకు ఈ ప్రాజెక్ట్ అంత బాగా నచ్చేస్తుందని చెప్పి జాంగ్జీ అనగానే ఇక్కడ మన హీరో మాత్రం హీరోయిన్ ఫోటోనే చూస్తూ ఉంటాడనమాట. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లో హీరో అయితే అంటాడు నేను అనుకున్న దాని మీద చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఈ ప్రాజెక్ట్, నాకు బాగా నచ్చింది, నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అనగానే నాకు అర్థమైంది, మర్చిపోయాను ఈ వీకెండ్ నేను ఒక పార్టీ కూడా ఏర్పాటు చేశాను, ఎంప్లాయీస్ అందరూ వస్తున్నారు నువ్వు కూడా రావాలి, ఎంతైనా నువ్వు సీఈఓ కదా అని చెప్పి అంటదన్నమాట. హీరో కూడా సరే అని అంటాడు. సరే నువ్వు నేను ఇద్దరం కలిసి డిన్నర్కి వెళ్దామా, తాతయ్య గారు కొన్ని రోజులుగా నన్ను నీతో కలిసి బయటికి వెళ్ళమని చెప్పి అంటున్నారు, ఎలాగో నువ్వు తాతయ్య గారిని కలవలేదు కదా, మన ఇద్దరం కలిసి డిన్నర్కి వెళ్ళి అలా తాతయ్య గారిని అయితే కలవచ్చు అని చెప్పి హీరోతో అయితే అంటదన్నమాట జాంగ్జీ. ఇంక ఇలా అనేసరికి హీరో అయితే అంటాడు లేదు నాకు వేరే పని ఉంది, నేను తర్వాత ఎప్పుడైనా తాతయ్య గారిని కలవడానికి అయితే వెళ్తాను, కానీ మనం ఈరోజు ఒక చోటుకైతే వెళ్దాం, రీన్ హాస్పిటల్కి సంబంధించిన చైర్మన్ కొడుకుతో మనం ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాము, వాళ్ళని మనం కొంచెం ఫైనాన్షియల్గా హెల్ప్ చేయమని కూడా అడుగుదామని చెప్పి హీరో అడిగేసరికి సరే అని అంటది. ఇక్కడ హీరోయిన్ అయితే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తన ఫ్రెండ్ అయితే కొత్తగా ఒక స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేయాలని అనుకుంటాడు. ఇంకా తన గురించి మార్కెట్ గురించి ప్రతి ఒక్కటి హీరోయిన్ అయితే ఒక రిపోర్ట్ చేసి తనకి ఇస్తుందన్నమాట, తనకి ఎలాగైనా హెల్ప్ అవుతుందని. ఇదంతా చూసి తను అయితే ఇంప్రెస్ అవుతాడు. ఎన్ని రోజులని నువ్వు ఎంప్లాయ్ కింద ఉంటావు, నువ్వు కూడా ఒక కంపెనీ అనేది పెట్టుకోవచ్చు కదా, నీ లైఫ్ కూడా బాగుంటుంది, ఒకసారి ఆలోచించు అని చెప్పి అనడంతో హీరోయిన్ అయితే ఏమీ మాట్లాడదన్నమాట. కానీ అప్పుడే అక్కడికి మిస్టర్ జింగ్ నుంచి కాల్ అయితే వస్తుంది. మిస్ జింగ్ కాల్ చేయగానే హీరోయిన్ ఏమైంది మేడం అని చెప్పి అడుగుతుందన్నమాట. ఇక్కడ మిస్ జింగ్ అయితే అంటది ఈరోజు నైట్ నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, నువ్వు ఖాళీగా
ఉంటే చెప్పు, మన ఇద్దరం ఒక చోటికైతే వెళ్దాము, చాలా ఇంపార్టెంట్ ఆ వర్క్, అండ్ నువ్వు చాలా అందంగా కూడా రెడీ అవ్వాలి, సరేనా అని చెప్పి అంటదన్నమాట. మిస్సెస్ జింగ్ బాగా అందంగా రెడీ అవ్వమనడంతో మన హీరోయిన్ అయితే తన రూమ్మేట్ హెల్ప్తో మేకప్ అయితే వేయించుకుంటుంది. ఇంకా మన హీరోయిన్ నార్మల్గానే కొంచెం అందంగా ఉంటుంది, కానీ ఆ మేకప్ వేసాక తన అందం అసలు దరిద్రంగా తయారవుతుంది అన్నమాట. మన హీరోయిన్ అయితే ఇదే అందంగా ఉన్నానేమో అని చెప్పి ఫీల్ అవుతుంది. ఇంకా తన రూమ్మేట్ చాలా అందంగా ఉన్నావు తెలుసా, నీ బాస్ అయితే నిన్ను ఇష్టపడకుండా ఉండడు, అంత అందంగా రెడీ చేసా అనేసరికి ఇంకా అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి అయితే వస్తుంది అన్నమాట. హీరోయిన్ ఫ్రెండ్ మాట తినైతే హీరోయిన్ని చూసి ఏంటే మేకప్ వేసుకున్నావు అని చెప్పి అడగగానే ఏం చేయని చెప్పు, ఈరోజు మా బాస్ అయిన మిస్ జింగ్ అయితే ఏం చెప్పిందంటే బాగా అందంగా రెడీ అవ్వు, నిన్నొక చోటికి తీసుకువెళ్తానని చెప్పి, కానీ నాకు ఎలా రెడీ అవ్వాలో తెలియట్లేదు అనగాని సరే నేను హెల్ప్ చేస్తా, కానీ ముందు నువ్వు వేసుకున్న మేకప్ అయితే తీసే, దరిద్రంగా ఉంది అని చెప్పి అంటది. ఇది విన్న తన పక్కనున్న రూమ్మేట్ షాక్ అవుతుంది. ఇంకా హీరోయిన్ అయితే రెడీ చేసి వీళ్ళైతే పంపుతారు, కానీ తను చాలాసేపు రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉంటుంది అన్నమాట మిస్ జింగ్ కోసం. ఇంకా అలా చలి వేస్తుంటే మిస్ జింగ్ అయితే అప్పుడే కారు వేసుకొని వచ్చి హీరోయిన్ అయితే కారులో కూర్చోబెట్టించుకుంటుంది. ఇంకా హీరోయిన్ కూడా వెళ్తుంది అన్నమాట. ఇక్కడ హీరోయిన్కి అయితే చెప్తుంది అన్నమాట, నువ్వు కంపెనీ కోసం చాలా అంటే చాలా కష్టపడ్డావు, 3 సంవత్సరాల నుంచి మన కంపెనీలోనే నువ్వు వర్క్ చేస్తున్నావు, నీ టాలెంట్ గురించి నాకైతే బాగా తెలుసు అని చెప్పి అంటది. ఇంకా హీరోయిన్ కూడా థ్యాంక్స్ మేడం అని చెప్పి అంటది. నిన్ను నేను ఎందుకు తీసుకువెళ్తున్నానంటే అక్కడ ఒక పర్సన్ అయితే ఉంటాడు, అతనితో నువ్వు చాలా బాగా మాట్లాడాలి, తన పేరు ఏంటో కాదు జో అని చెప్పి అంటదన్నమాట. అసలు ఈ జో అంటే ఎవరు అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుంది. ఇలా అడగగానే ఇక్కడున్న మిస్ జింగ్ అయితే చెప్తుందన్నమాట, మిస్ జో ఎవరో కాదు, రీన్ హాస్పిటల్కి చైర్మన్ కొడుకు, తన్ని మనం ఇంప్రెస్ చేసామంటే తను మనకి చాలా అంటే చాలా ప్రాఫిట్ని ఇస్తాడు, సో నువ్వు మన ప్రాజెక్ట్ గురించి తనకి ఎక్స్ప్లెయిన్ చేయి, నీకన్నా ప్రాజెక్ట్ ఎవరికి బాగా తెలియదు కదా అని చెప్పి అనగానే సరే మేడం మీరు చెప్పింది నేను చేస్తాను అని చెప్పి హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా అయితే చెప్తాదన్నమాట. ఇలా చెప్పడంతో ఇక్కడ మిస్ జిన్ అయితే అంటది, నువ్వేమీ బాధపడకు, నువ్వు ప్రాజెక్ట్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మన ప్రాజెక్ట్ సక్సెస్ అయిందంటే నేను నీకు బోనస్ కూడా ఇస్తాను అని చెప్పి అంటదన్నమాట. ఇంక ఇలా చెప్పడంతో మన హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, నాకు బోనస్ వస్తుంది కదా అని చెప్పి. ఇక్కడ మిస్టర్ జోతో పాటు మన హీరో అండ్ తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఉంటారన్నమాట. వీళ్ళందరూ చక్కగా కార్డ్స్ అయితే ఆడుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడ వీళ్ళందరూ కార్డ్స్ ఆడుకుంటూ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ అప్పుడే మన హీరోయిన్ అండ్ మిస్ జో కూడా వస్తుంది. హీరోయిన్ చూసిన మన హీరో అయితే షాక్ అవుతాడు, ఇంకా అక్కడ హీరో ఉండడం చూసిన మన హీరోయిన్ కూడా కొంచెం షాక్ అవుతుంది. కానీ ఇక్కడ మిస్ జిన్ అయితే మన హీరోయిన్ని తీసుకొచ్చి మిస్టర్ జో దగ్గర కూర్చోబెడుతుంది అన్నమాట. తిన మన ఎంప్లాయీ అని చెప్పి ఇంకా హీరోయిన్ కూడా అందరికీ పరిచయం అయితే చేసుకుంటుంది. నువ్వు చాలా యంగ్గా ఉన్నావని చెప్పి హీరోయిన్ అయితే పొగుడుతూ ఉంటారు. ఇంకా అలా మిస్ జో దగ్గర అయితే కూర్చోబెట్టి వాళ్ళకైతే టీ అనేది సర్వ్ చేస్తుంది. ఇంకా హీరోకి అయితే చాలా కోపం వస్తుంది, కానీ ఏమీ మాట్లాడుకుంటా సైలెంట్గా అయితే ఉంటాడనమాట. ఇంకా అలా చూస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళందరూ అంటే అంటారు కార్డ్స్ ఆడుకుందామని చెప్పి. ఇంక వీళ్ళందరూ కార్డ్స్ ఆడుకుంటుంటే ఇక్కడ హీరోయిన్ అయితే మిస్ జో సరిగ్గా ఆడట్లేదని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇంకా మిస్టర్ జో నేను మీ కార్డ్స్ అనేవి ఆడొచ్చా, నేను తీసుకోవచ్చా అని అడిగేసరికి మిస్ జో కూడా సరే అయితే నేను ఎలాగో ఓడిపోతున్నాను కదా, నువ్వేనా తీసుకో అనగానే సరే నాకు ఒకసారి ఇవ్వండి నేను ట్రై చేస్తాను అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇంకా మిస్టర్ జో కూడా సరే అయితే తీసుకో అని చెప్పి హీరోయిన్ చేతికి ఇస్తాడు. ఇంకా హీరో అయితే ఇదంతా చూస్తాడనమాట, హీరోయిన్ ఎలా గేమ్ ఆడుతుందా అని చెప్పి. యాక్చువల్గా హీరోయిన్ ఆల్రెడీ ఇలాంటి గేమ్ ఒకటి ఆడే ఉంటారు వాళ్ళ పాస్ట్లో అయితే. ఇంకా హీరోయిన్ ఆడే గేమ్ స్టైల్ అంతా చూసి హీరోకి అయితే అర్థమవుతుంది హీరోయిన్ ఏ మెథడ్ యూజ్ చేసి గేమ్ అనేది ఆడుతుందా అని చెప్పి. ఇంకా హీరో అయితే ఆ గేమ్ అంతా చూస్తాడనమాట. యాక్చువల్గా హీరోనే గెలిచి ఉంటాడు ఆ గేమ్ లాస్ట్ ఎండింగ్లో. ఇది హీరో ఫ్రెండ్ కూడా గమనిస్తాడనమాట, హీరోనే గెలిచేశాడు అని చెప్పి. కానీ మన హీరో మాత్రం ఏమీ మూవ్ అనేది చేయకుండా హీరోయిన్ వంక చూస్తాడు. ఇంకా తనకైతే పాస్ట్లో అయితే గుర్తొస్తుంది. ఇలా హీరో కూడా గేమ్ అనేది ఆడడంతో హీరోయిన్ అయితే సేమ్ టెక్నిక్ అనేది హీరో దగ్గర వాడుతుంది. కానీ హీరో అయితే చాలా తెలివైన వాడు కాబట్టి హీరోయిన్ మూవ్స్ అన్నీ తెలుసుకొని హీరోనే విన్ అయ్యి ఉంటాడు. ఇప్పుడు కూడా హీరోకి హీరోయిన్ ఏ మూవ్ యూజ్ చేసిందో కూడా తెలుసు, అందుకని చెప్పి నువ్వే విన్ అయ్యావు అని చెప్పి ఆ కార్డ్స్ ఎవరికి చూపించకుండా కార్డ్స్ అన్నీ మిక్స్ చేసేస్తాడనమాట. హీరోయిన్కి అయితే అర్థమవుతుంది హీరో కావాలనే చేశాడని. ఇంక ఇదంతా చూసిన మిస్టర్ జో అయితే అంటాడు, నేను ఈరోజు గెలిచాను గేమ్, నాకు చాలా హ్యాపీగా ఉంది, ఈ గేమ్ గెలవడానికి కారణం ఎవరో కాదు హీరోయిన్నే అని చెప్పి తన భుజం మీద చెయ్యి అనేది వేయడంతో ఇంకా హీరోకి అయితే పిచ్చ కోపం వచ్చేస్తుంది అనమాట, వాడిని చంపేయాలి అని చెప్పి. కానీ మన హీరోయిన్ మాత్రం ఏమీ మాట్లాడుకుంటా సైలెంట్గా చెయ్యి అనేది ఇలా తీసేస్తుంది అనమాట. ఇదంతా చూసిన మన హీరో అయితే మీకు జంగ్దీని బయటికి రా నీతో మాట్లాడాలి అని చెప్పి అంటాడనమాట. జింగ్దీ కూడా బయటికి అయితే వెళ్తుంది. ఇంకా హీరో అయితే అంటాడు, ఎందుకని నువ్వు తన్ని ఇక్కడికి తీసుకొచ్చావు, అయినా నువ్వు ఇలా ప్రమోట్ చేయాలి
చేయాలనుకుంటున్నావా మన ప్రాజెక్ట్ ప్రమోట్ చేసే పద్ధతి ఇదైతే కాదు, నువ్వు చేసింది చాలా తప్పు. అయినా ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుకుంటాం, పర్సనల్గా మాట్లాడుకునే కూడా ఉంటాయి అని అనగానే ఇక్కడ జాంగ్ది అయితే అంటది, అదేమీ లేదు, ప్రాజెక్ట్ గురించి మనకన్నా తనకే బాగా తెలుసు కదా, తను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందేమో అని చెప్పి తీసుకువచ్చాను తప్ప దానికి మించి ఏమీ లేదంటది. ఇక్కడ హీరోయిన్ అయితే ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటుందన్నమాట మిస్సెస్ జౌకి. కానీ అతనైతే పట్టించుకోకుండా కార్డ్స్ అయితే ఆడుతూ ఉంటాడు. కానీ మన హీరోయిన్ అప్పుడే తన ఫోన్కున్న కవర్ అయితే చూస్తుంది. ఇంకా తనకి ఏది ఇష్టమో అనేది తన ఎక్స్పెక్ట్ చేసి కావాలని చెప్పి ఆ హీరో గురించి అయితే టాపిక్ ఎత్తుతుంది అనమాట, కాటన్ గురించి. మీరు ఎవరైనా బిగ్ హీరో 6 అనేది చూసారా? ఆ షో చాలా అంటే చాలా బాగుంది అని చెప్పి అనగాని ఇక్కడ మిస్టర్ జూ అయితే నేను చూశాను, నీకు కూడా ఇష్టమా అని చెప్పి అడుగుతాడనమాట. నాకు కూడా ఇష్టం, మేము ప్రాజెక్ట్ అనేది చేసాం కదా, అది కూడా దీన్ని బేస్ చేసే చేసామని చెప్పి ఆయనకి చెప్తాదన్నమాట. ఇంకా హీరోయిన్ చెప్పే విధానికి తన కూడా ఇంట్రెస్టింగ్గా వింటూ ఉంటాడు. మన హీరో మాత్రం ఇక్కడ జాంగ్దీకి చెప్తాడనమాట, బయట వాళ్ళు ఎవరు ఇలాంటి విషయంలో ఇన్వాల్వ్ అవ్వకూడదు, మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నామో తనకైతే తెలుస్తుంది కదా, అది నాకు ఇష్టం లేదు, అర్జెంటుగా తన్ని ఇక్కడి నుంచి పంపించే, నాకు ఇష్టం లేదని చెప్పగానే ఇక్కడ జాంగ్దీ అయితే నాకు అర్థమైంది, నువ్వేమీ కంగారు పడుకు, నువ్వైతే వెళ్ళు అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరో లోపలికి అనేది వెళ్తూ ఉంటుంటే ఇక్కడ జాంగ్దీ మాత్రం మన హీరోయిన్ అయితే బయటకు అనేది పిలుస్తుంది, ఒకసారి ఇలా వస్తావా అని చెప్పి. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి బయటకైతే వస్తుందన్నమాట. ఇంకా హీరోయిన్ అలా బయటకు రాగానే ఇక్కడైతే చెప్తుంది, యాక్చువల్గా నువ్వు ఈ రోజు నా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్, కానీ నువ్వు ఎక్కువగా బాధపడకు, నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎందుకంటే ఇక్కడ అందరూ నిన్ను స్ట్రేంజర్ లాగా ఫీల్ అవుతున్నారు అండ్ మాకు కొంచెం పర్సనల్గా మాట్లాడుకునే విషయాలు ఉంటాయి కదా, అందుకే వెళ్ళిపో అని చెప్పి హీరోయిన్ అయితే పంపించేస్తుంది. ఇంక వీళ్ళందరూ కూడా మీటింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. కానీ మన హీరో అయితే వాళ్ళతో వెళ్ళకుండా సపరేట్గా ఒక రెస్టారెంట్కి వచ్చి నూడిల్స్ అనేవి తింటూ ఉంటాడు. ఇలా హీరో తింటున్నప్పుడే తన ఒక ఫ్రెండ్ అయితే వస్తాడనమాట. ఇంకా హీరోతో అయితే అంటాడు, నేను జర్మనీ నుంచి చూస్తున్నాను, ఎప్పుడు చూడు ఇక్కడ తింటూనే ఉంటావు, దీని విషయం కూడా చాలాసార్లు చెప్పావు నీకు ఈ నూడిల్స్ ఇష్టమని, అయినా నేను ఒకటి గమనించాను, ఈరోజు గేమ్లో నువ్వు ఓడిపోలేదు, గెలిచావు, కానీ ఎందుకని ఓటమని ఒప్పుకున్నావు, నీకు తను ముందు నుంచే తెలుసా, తను నీకు ముందు నుంచి తెలుసు కాబట్టి ఈరోజు తన కోసం నువ్వు గేమ్ అనేది ఓడిపోయావా అని అడగడంతో హీరో అయితే ఏమీ మాట్లాడు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఎపిసోడ్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది.